మార్నింగ్ డిఎస్ఎస్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇక్కడ 2 బుక్స్ ఉన్నాయి చూడండి. జాగ్రఫీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బుక్, ఇది సెకండ్ ఇయర్ బుక్. అసలు ఈ బుక్స్ దొరకటమే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఏపీలో అయితే మనకి జాగ్రఫీ బుక్స్ దొరకట్లేదు. సో మనకి తెలంగాణ అకాడమీ బుక్, మనకి టాపిక్స్ అయితే సేమ్ టాపిక్స్ ఉన్నాయి. మీరు ఇది తెలంగాణ బుక్ అని మీరేమీ నిరుత్సాహపడక్కర్లేదు. టాపిక్స్ సేమ్ టాపిక్స్. మనం ఇది ప్రిపేర్ అయినా మనకి మార్క్స్ అయితే పోవు. ఇంటర్మీడియట్ సిలబస్కి వచ్చి 10th వరకు మనకి ఏపీ బుక్స్ అన్నీ దొరుకుతాయి కాబట్టి మనకి కంగారేం లేదు. ఈ అకాడమీ బుక్స్ మాత్రం జాగ్రఫీ మనకి సేమ్ టాపిక్స్ అన్నీ దీనిలోనే కవర్ అయిపోతాయి. మనకి సెకండ్ ఇయర్ బుక్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్కి వచ్చేపి ఏపీకి సంబంధించి లేదు, కానీ తెలంగాణది ఉంది. కానీ ఇండియా మొత్తం, ఇండియన్ జాగ్రఫీ మొత్తం దీనిలో కవర్ అయిపోద్ది, ఈ బుక్లో కవర్ అవుద్ది. ఇది వచ్చి వరల్డ్ జాగ్రఫీ మొత్తం టాపిక్స్ అయితే మనకి సిలబస్లో ఉన్న టాపిక్సే ఉన్నాయి. మీరేం కంగారు పడక్కర్లేదు. ఇది ఏపీ బుక్ కాదని చూడకుండా వదలకండి. అసలు బుక్స్ దొరకడమే కష్టంగా ఉంది. నాకైతే ఈ 2 బుక్స్ నిన్న అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. బుక్స్ ఉన్నవాళ్ళు పర్వాలేదు, లైన్ టు లైన్ చదవండి. అంటే టాపిక్ని బట్టి మీరు చదవండి. లేని వాళ్ళు మాత్రం నేను డైలీ వీడియోస్ చేస్తాను, మీరు కంగారు పడొద్దు. నా ఛానల్ చూసి మీరు ప్రిపేర్ అయినట్లయితే మొత్తం నేనైతే కవర్ చేసేస్తాను. సో చూడండి, ఇక్కడ సిలబస్కి వచ్చి మనకి సెకండ్ ఇది సోలార్ సిస్టమ్ మనకి 6th క్లాస్లో ఉంది, 7th క్లాస్లో ఉంది. రిలేటెడ్గా మనం చదివేసాం కాబట్టి ఇంటర్మీడియట్లో అసలు ఏముంది, ఆరిజిన్ అండ్ రెవల్యూషన్ ఆఫ్ సోలార్ సిస్టమ్, రొటేషన్, రెవల్యూషన్ అంటే భ్రమణం, పరిభ్రమణం, లాంగిట్యూడ్, లాటిట్యూడ్స్, ఇవన్నీ వెజనర్ సిద్ధాంతం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడైతే మీకు కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ బుక్లో ఉంది చూడండి. ఇదిగోండి టాపిక్, భూమి పుట్టుక మరియు పరిణామక్రమం, భూ అంతర్నిర్మాణం. సేమ్ మనకైతే టాపిక్స్ మనకి ఇది ఏపీ అది తెలంగాణ అని ఉంటుంది, కానీ టాపిక్స్ మాత్రం సేమ్ అదే ఉంటుంది, అన్నిట్లో అలాగే ఉంటుంది. మీరేం కంగారు పడక్కర్లేదు, చదువుకుంటే మార్క్స్ అయితే పోదు. వెజనర్ ఖండచలన సిద్ధాంతం, దీన్నే పలక సిద్ధాంతం అంటారు. మనమైతే ఇప్పుడు భూమి పుట్టుక పరిణామక్రమం వెజనర్ సిద్ధాంతం గురించి చూద్దాం. బుక్లో చూడండి, చాలా క్లియర్గా ఉంది. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. అసలు సౌర వ్యవస్థ అంటే ఏంటి, సౌర వ్యవస్థలో మన భూమి పుట్టుక ఎలా అర్థం చేసుకోవాలి, ప్రకాశవంతంగా కనిపించే వాటిని ఖగోళ వస్తువులు అంటారు, సెలెస్టియల్ బాడీస్. ఈ ఖగోళ వస్తువులు నక్షత్రాలు అని పిలుస్తారు. నక్షత్రాలకి వేడిని, కాంతిని విడుదల చేస్తాయి కాబట్టి అవి స్వచ్ఛందంగా వెలుతురిని విడుదల చేస్తాయన్నమాట. బిలియన్ సంఖ్యలో నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అంటారు. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారని మనం ఆల్రెడీ 6th 7thలో చాలా క్లియర్గా చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి ఒకసారి టచ్ చేస్తే తెలుస్తుంది. వివిధ నక్షత్రాల సమూహాలని నక్షత్ర రాశులు అంటారు. వివిధ నక్షత్రాల సమూహాలని నక్షత్ర రాశులు అంటారు. అందులో ప్రముఖమైన రాశి సప్తరిషి మండలం అంటారు కదా. అంటే 7 నక్షత్రాలు ఉంటాయి, 1 నక్షత్ర రాశులు అన్నమాట. పూర్వకాలంలో నక్షత్రాల సహాయంతో రాత్రి సమయంలో దిశలను గుర్తించేవారు అన్నమాట. ఉత్తరంగా ఉన్న ఉత్తరపు నక్షత్రం ఉత్తర దిశను సూచిస్తే దాన్ని ఏమంటారంటే ధ్రువ నక్షత్రం అంటారు, పోల్ స్టార్. ఆ నక్షత్రం అదే స్థానంలో ఉంటుందన్నమాట. కాబట్టి దాన్ని చూపించి ఇది ఉత్తరపు నక్షత్రం అని, పోల్ స్టార్ అని అనేవాళ్ళు, ధ్రువ నక్షత్రం అనేవాళ్ళు. గ్రహాలను కలిపి ఈ నక్షత్రాలని గ్రహాలను కలిపి సౌర వ్యవస్థ అంటారు. ఈ సౌర వ్యవస్థలో మొత్తం ఎన్ని గ్రహాలు ఉన్నాయి? ఒకప్పుడు 9 ఉండేవి. ప్లూటో గ్రహానికి ఉండే లక్షణాలు లేవని దాన్ని గ్రహ హోదా నుంచి తీసేశారు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే సూర్యుడు 8 గ్రహాలు, దాని ఉపగ్రహాలను కలిపి సౌర వ్యవస్థ అంటారు. ఇక్కడ చూడండి, భూమి పుట్టుక, దాని పరిణామక్రమం. భూమి పుట్టుక పరిణామక్రమం గురించి ఎప్పుడు మొదలైందంటే 18వ శతాబ్దం నుంచే ప్రారంభమైంది. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే, మనకు అవసరమైన పాయింట్సే చదువుకుందాం, అన్నీ చదవాల్సిన అవసరం లేదు. చూడండి, బఫన్ యొక్క పరికల్పన. జార్జ్ డి బఫన్ ప్రకారం ఒక పెద్ద తోకచుక్క సూర్యుడిని ఢీకొట్టింది. ఇలా ఢీకొట్టడం వల్ల ఏంటంటే పెద్ద మొత్తంలో
కొంచెం పదార్థం విడిపోయింది. ఆ విడిపోయిన పదార్థాలు చల్లబడి గ్రహాలు ఉపగ్రహాలుగా ఏర్పడ్డాయని ఒక భావన అనమాట. ఇది ఎవరిది అంటే బఫన్ యొక్క పరికల్పన. ఇది శాస్త్రీయ దృక్పథం కలిగిన మొదటి పరికల్పన. ఇది చాలా ఇంపార్టెంట్. శాస్త్రీయ దృక్పథం కలిగిన మొదటి పరికల్పన అంటే బఫన్ యొక్క పరికల్పన. నెక్స్ట్ ఇది మనకు లేదు కాబట్టి మనం చదువుకోవద్దు, గ్యాసియన్ మాస్ థియరీ అనేది. నెక్స్ట్ ఇది టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ మనకి లోయర్ క్లాసెస్లో ఉంది. లాప్లాస్ నెబ్యులర్ సిద్ధాంతం. లాప్లాస్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త సౌర వ్యవస్థ పుట్టుక గురించి తెలిపాడు. చాలా ఇంపార్టెంట్. సౌర వ్యవస్థ పుట్టుక గురించి తెలిపిన ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఎవరంటే లాప్లాస్. ఇతని ప్రకారం నెబ్యులా అని పిలువబడే ఆరంభ పదార్థం చాలా వేడిగా ఉంటుంది. తరువాత చల్లబడటం ద్వారా ఘనపరిమాణం తగ్గి భ్రమణం పెరిగి గురుత్వాకర్షణ బలం కంటే ఎక్కువగా మించిపోయింది. దీని ద్వారా నెబ్యులా నుంచి రంగుల రూపంలో పదార్థం వేరుపడి గ్రహాలు ఉపగ్రహాలు తయారు కాగా మిగిలిన నెబ్యులా పదార్థం సూర్యునిగా ఉండిపోయింది. నెక్స్ట్ ఇది ఒకటి ఇంపార్టెంట్ చూడండి. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎడ్విన్ హబుల్ 1920లో ప్రతిపాదించాడు. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎడ్విన్ హబుల్ 1920లో ప్రతిపాదించాడు. నెక్స్ట్ సౌర వ్యవస్థ. సౌర వ్యవస్థ అంటే మనం చెప్పుకున్నాం 8 గ్రహాలు కలిగి ఉంది. ఇక్కడ ఉపగ్రహాలు కాదు, గ్రహాలు 8 గ్రహాలు కలిగి ఉంది. ఉపగ్రహాలు సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినవి. సౌర వ్యవస్థ అంటే సూర్యుడు 8 గ్రహాలు 63 ఉపగ్రహాలు కలిగి పరిమాణంలో చిన్నవిగా ఉండి తోకచుక్కలు ఆస్ట్రాయిడ్స్ కొన్ని మిలియన్ సంఖ్యలో ఉన్న చిన్న పరిమాణం దుమ్ము ధూళి కణాలను కలిగి ఉంది. చూడండి, 8 గ్రహాల్లో బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు ఈ 4 గ్రహాలని అంతర్గ్రహాలు అంటారు. ఎందుకంటే ఈ సూర్యునికి ఆస్ట్రాయిడ్స్కి మధ్యలో ఉంటాయి. మిగతా 4 గ్రహాలు బాహ్య గ్రహాలు. మన లోయర్ క్లాసెస్లో మనం చదువుకున్నాం, అందుకనే పైన టచ్ చేస్తున్నా. అంటే బాహ్య గ్రహాలకు వచ్చి గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. యురేనస్ని వరుణుడు అంటారు. చూడండి, మొదటి 4 గ్రహాలను భౌమ గ్రహాలు అంటారు. ఎందుకంటే ఇవి భూమి లాగానే శిలలు, లోహాలతో కప్పబడి ఉంటాయన్నమాట. మిగతా 4 గ్రహాలను జోవియన్ లేదా గ్యాస్ గ్రహాలు అంటారు. జోవియన్ అంటే గురుడు. ఇవి ఎక్కువ శాతం, ఈ బాహ్య గ్రహాల్లో ఎక్కువ శాతం హీలియం, హైడ్రోజన్ వాయువులు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి, హీలియం, హైడ్రోజన్ వాయువులు ఉంటాయి. ఇదిగోండి, ప్లూటోని గ్రహ హోదా నుంచి తీసేశారు. ఎందుకంటే అంతర్జాతీయ ఆస్ట్రానామికల్ యూనియన్ ప్లూటో ఇతర వాటిలాగా 2003 UB313 లాగా ఉందని డార్ఫ్ గ్రహంగా పరిగణించడం ప్రారంభించారు. ఈ పట్టిక ఒకసారి గుర్తుపెట్టుకోండి. 8 గ్రహాలు, వాటి దూరం, సాంద్రత, వ్యాసార్థం, ఉపగ్రహాలు. భూమికున్న ఏకైక ఉపగ్రహం ఏంటి? చంద్రుడు. ఇక్కడ అంగారకుడు అంటే కుజుడు. కుజుడికి ఉన్న ఉపగ్రహాలు 2 ఉన్నాయి కదా, ఫోబస్, డీమస్. ఓకే, ఇక్కడ దీన్ని బట్టి ఇక్కడ అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏంటంటే 18 ఉపగ్రహాలతో ఉన్నాయి. ఇదేంటిదంటే శని. నెక్స్ట్ వచ్చి వరుణుడు, యురేనస్కి 17 ఉపగ్రహాలు ఉన్నాయి. బృహస్పతికి 16 ఉన్నాయి. అన్నిటికంటే దూరం ఎక్కువగా ఉన్నది ఏంటి, సాంద్రత ఎక్కువగా ఉన్నది ఏంటి, ఈ పట్టిక మీరు నోట్ చేసుకుంటే మీకు ఈజీగా కొన్ని బిట్స్ తెలుస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి, భూమి యొక్క భ్రమణం, దాని పరిభ్రమణం మనకుంది. భ్రమణం అంటే తన చుట్టూ తాను తిరగడం, పరిభ్రమణం అంటే సూర్యుని చుట్టూ తిరగడం. ఓకే, ఇక్కడ చూడండి, ధృవాలను కలుపుతూ భూనాభి గుండా గీసిన ఊహారేఖను అక్షం అంటారు, యాక్సిస్. ఇక్కడ చూస్తే తెలుసు, ఇది ఊహాజనిత రేఖ అనమాట. ఇది అక్షం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. భూమి ఒకసారి తిరగడానికి 24 గంటలు, ఖచ్చితంగా చెప్పాలంటే 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు. దీనిని దినచలనం, మీన్ సోలార్ డే అంటారు. భూమి తన చుట్టూ తాను అపసవ్య దిశలో అంటే పశ్చిమ నుండి తూర్పుకు తిరుగుతుంది.
అపసవ్య దిశలో తిరుగుతుంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నమాట. భూమి పొడవును 24 గంటలచే భావించినట్లయితే దాని వేగాన్ని తెలుసుకోవచ్చు. భూమధ్యరేఖ వద్ద అక్షాంశపు పొడవు 40,000 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భూమి వేగం కూడా ఎక్కువగా, ఇక్కడ 1700 కిలోమీటర్స్ అన్నాడు కానీ 1610 కిలోమీటర్ల వేగం ఖచ్చితంగా ఇలా 1610 అని ఇచ్చినా సరే కరెక్ట్ అవుతుంది. అక్షాంశ పొడవు ధ్రువాల వైపు పోయే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. అంటే ధ్రువాల వద్ద అంటే ఈ ధ్రువాలు అంటే ఇవి కదా, ఇక్కడికి వచ్చేపాటికి వీటి పొడవు ఏమవుద్దంటే బిందువులుగా మారిపోతాయి, తగ్గిపోతూ ఉంటుంది అక్షాంశాల పొడవు. చూడండి నెక్స్ట్ ఇక్కడ భూభ్రమణం ప్రభావాలు అనమాట. రాత్రింబవళ్ళు ఏర్పడతాయి, అందరికీ తెలిసిందే కదా. ఈ హెడ్లైన్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, రాత్రింబవళ్ళు ఏర్పడతాయి. నెక్స్ట్ పవనాలు సముద్ర ప్రవాహాల దిశలో మార్పులు ఏర్పడతాయి. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏర్పడతాయి. సమంగా ఉన్న ధ్రువం కొంచెం ఉబ్బెత్తుగా ఉన్న భూమధ్యరేఖ. ఇక్కడ చూడండి, భూమి భ్రమణం వల్ల సమతల ధ్రువం ఉండి భూమధ్యరేఖ వద్ద ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇక్కడ భూమధ్యరేఖ అంటే ఇక్కడ అనమాట, ఇక్కడ కొంచెం ఉబ్బెత్తుగా ఉండి ఇక్కడ కొంచెం నొక్కబడి ఉంటుంది, ధ్రువాల వద్ద నొక్కబడి ఉంటుంది. నెక్స్ట్ సమయం దిశల భావన అంటే భూమి ఖచ్చితమైన కాల వ్యవధులు అంటే 24 గంటల్లో ఒక భ్రమణాన్ని పూర్తి చేస్తుంది. కాబట్టి ఇది ఒక భ్రమణాన్ని పూర్తి చేయడం అంటే ఏంటి, 24 గంటలు. ఖచ్చితంగా చెప్పాలంటే 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు. నెక్స్ట్ చంద్రుడు నక్షత్రాలు, అది సూర్యుని కదలిక. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం, అలల స్థానంలో మార్పు, పోటుపాట్లు అంటారు కదా. నెక్స్ట్ తేదీల్లో మార్పులు. ఆసియా నుంచి ఉత్తర అమెరికాకు ఎప్పుడైతే ప్రయాణిస్తామో 180 డిగ్రీల రేఖను దాటినప్పుడు మంగళవారం మంగళవారంగా మారతాయి. చూడండి ఇది కొత్తది, మనకు తెలిసింది కొత్తది అనమాట. భూ పరిభ్రమణం అంటే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం పరిభ్రమణం. నెక్స్ట్ భూమికి భ్రమణం కాకుండా మరొక కదలిక ఉంది, దాన్ని పరిభ్రమణం అంటారు. తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూ పరిభ్రమణం అంటారు. ఇది దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. మా 6th క్లాస్లో ఉంది. చిన్న చిన్న టాపిక్స్ ఇవి. మనకి కొత్తగా వచ్చే టాపిక్స్ మనం చూద్దాం. లీప్ ఇయర్ అంటే ఆల్రెడీ తెలుసు, లీప్ ఇయర్కి 366 రోజులు ఉంటాయని. నెక్స్ట్ ఉత్తర ధ్రువానికి దాని కక్ష పైభాగంలో ఉన్న స్థలం నుంచి చూసేటప్పుడు భూమి అపసవ్య దిశలో కదులుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇదే దిశలో భూమి భ్రమణం చెందుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అన్ని టెక్స్ట్ బుక్లో మనకు 6th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి విషవత్తులు అంటే తెలుసు కదా, వసంతకాల విషవత్తు మార్చ్ 20 లేదా 21, సెప్టెంబర్ 22 కానీ 23, మార్చ్ 21, సెప్టెంబర్ 23, ఇది ఎక్కువ అడుగుతాడు. మార్చ్ 21, సెప్టెంబర్ 23ని విషవత్తులు అంటారు. అంటే పగలు రాత్రి సమానంగా ఉంటాయి. మార్చ్ 21, సెప్టెంబర్ 23 పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఇది వసంతకాల విషవత్తు అంటారు. చూడండి ఇక్కడ ఏంటంటే సూర్యుడి కిరణాలు ఇక్కడ మకర రేఖ, ఇదేమో కర్కట రేఖ, మకర రేఖని డైరెక్ట్గా తాకుతాయి. చూడండి దక్షిణాయాంతం అంట, డిసెంబర్ 21 లేదా 22. ఇది మార్చి తెలిసిందే కదా. ఇక్కడ చూడండి సూర్యకిరణాలు కర్కట రేఖ మీద లంబంగా పడతాయి, డైరెక్ట్గా పడతాయి అన్నమాట. ఏటవాలుగా కదా, డైరెక్ట్గా పడతాయి. శీతాకాలం. ఈ పిక్చర్ మనకి ఆల్రెడీ లోయర్ క్లాసెస్లో ఉంది, ఒకసారి నోట్ చేసుకోండి. భూమి తన అక్షంపై 23.5 డిగ్రీలు వాలి ఉంటుంది. భూమి తన అక్షంపై 23.5 డిగ్రీలు వాలి ఉంటుంది. పరిహేళి అపహేళి మీకు చిన్న కోడ్ చెప్తాను. అపహేళి అంటే అత్యధిక దూరం. ఇలా గుర్తుపెట్టుకోండి. అపహేళి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. అత్యధిక దూరం అంటే ఏంటి, అత్యల్ప దూరం అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. అపహేళి అంటే అత్యధిక దూరం. ఇది జూలై 4th ఏర్పడుతుంది. అంటే ఈ అత్యధిక దూరం అంటే భూమికి సూర్యుడికి మధ్య దూరం ఎంత ఉంటుంది, 150.5 మిలియన్ కిలోమీటర్ల దూరం ఉంటుంది. హేలి అంటే సూర్యుడు. గ్రీక్ భాషలో ఏపీ అంటే దూరం. నెక్స్ట్ పరిహేళి అంటే అత్యల్ప దూరం. గ్రీక్ భాషలో పెరి అంటే దగ్గర, హీలి అంటే సూర్యుడు. ఈ అత్యల్ప దూరం ఎంత ఉంటుంది, 147.5 మిలియన్ కిలోమీటర్లు.
ఇది ఎప్పుడు ఏర్పడుద్దంటే ఎప్పుడు జనవరి 3. భూమి భూ అక్షం యొక్క వాలు. వాస్తవానికి భూమి అక్షం లంబంగా ఉండక 23.5 డిగ్రీలు వాలి ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్లో ఇక్కడ తన అక్షంపై 23.5 డిగ్రీలు వాలి ఉంటుందని చెప్పుకున్నాం. క్రాంతి వృత సమతలానికి మధ్య గల కోణం 66.5 డిగ్రీలు సెంటీగ్రేడ్ అనమాట. చూడండి ఇవంతా విశ్వత్తులు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి భూ పరిభ్రమణ ప్రభావం. ఋతువులు మారుతూ ఉంటాయి. రోజులు రాత్రులు పొడవులు. పవన మేఖల్లో పవనాల దిశలో మార్పులు ఉంటాయి. నెక్స్ట్ అక్షాంశాలు లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్. ఇవి తర్వాత నెక్స్ట్ టాపిక్లో చెప్పుకుందాం. మనకి భూ అంతర్నిర్మాణం. నెక్స్ట్ ఇక్కడ చూడండి తమ్నైల్లో చెప్పాను కదా వెజనర్ ఖండచలన సిద్ధాంతం. ఇది చాలా ఇంపార్టెంట్. పలక విరూపక సిద్ధాంతం. వెజనర్ ఖండచలన సిద్ధాంతం మరియు పలక విరూపక సిద్ధాంతం. చూడండి ఖండచలన సిద్ధాంతాన్ని మొట్టమొదట అబ్రహాం ఓర్టెలాస్, ఇది ఓల్డ్ బుక్లో కూడా ఉంది, 1596లో ప్రతిపాదించాడు. 1596లో ప్రతిపాదించాడు. నెక్స్ట్ 1620 సంవత్సరంలో సర్ ఫ్రాన్సిస్ బేకన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా దక్షిణ అమెరికా దక్షిణాఫ్రికా ఖండాలు ఒకే రకమైన సరిహద్దులను కలిగి ఉన్నాయని కనుగొన్నాడు. ఇది కూడా ఇంపార్టెంట్. మనకి జీకేలో కూడా అడగచ్చు, వేరే విధంగా కూడా అడగచ్చు. ఖండచలన సిద్ధాంతాన్ని చూడండి 1912లో ఆల్ఫ్రెడ్ వెజనర్ అనే జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త ఇతను సమగ్ర వాదనను ముందుంచాడు అనమాట. అందుకని ఇతని సిద్ధాంతం ఎక్కువగా పేరు పొందింది. ఇతని సిద్ధాంతంలో ఏం చెప్పారంటే వెజనర్ ప్రకారం కార్బోనిఫెరస్ కాలం ముందు సుమారు 300 మిలియన్ సంవత్సరాల క్రితం ఖండాలన్నీ కలిసికట్టుగా ఒకే భాగంగా ఉన్నాయని, దాని ప్యాంజియా అని. ఈ ప్యాంజియా భూభాగం అంతా ఒక పెద్ద సముద్రంలో ఆవరించబడి ఉంది. దాన్ని ప్యాంతాల్సా అంటారు. ఒక పెద్ద సముద్రం అంటే ప్యాంతాల్సా, మొత్తం భూభాగం అంటే ప్యాంజియా. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక చిన్నది ఇది ఓల్డ్ బుక్లో ఉందన్నమాట. గ్రీక్ భాషలో ప్యాన్ అంటే మొత్తం, జియా అంటే భూమి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ప్యాంజియా అనే భూభాగం టెతిస్ సముద్రం భూ అవినతి కారణంగా విడిపోయింది. ఈ టెతిస్ సముద్రానికి ఉత్తరాన ఉన్న భూభాగాన్ని లారెన్షియా అని లేదా అంగోరా భూమి అని, దక్షిణ భాగాన్ని గోండ్వానా భూమి అని అంటారు. చాలా ఇంపార్టెంట్. ఇవి ఉన్నాయి కదా, ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఈ లారెన్షియా గోండ్వానా ప్రస్తుతం విడిపోయి భూభాగాలుగా అంటే ఖండాలుగా విడిపోయింది. చూడండి ఇక్కడ పిక్చర్స్ ఇక్కడ ఇచ్చాడు. ఇది ఎలా ఉందని చెప్పారంటే ఈ రెండు ఖండాలు ఎలా ఉన్నాయంటే ఒక చెక్క మొక్కను విరిచి తిరిగి అతుకు పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయని అభిప్రాయపడ్డారన్నమాట. హిమ సంబంధ నిక్షేపాలు ఇది వద్దు. శిలాజాల విస్తరణ. మొక్కలు జంతువుల అవశేషాలు ఖండాల్లో కనిపించడం కూడా ఖండచలన సిద్ధాంతానికి రుజువులు అనమాట. ఇప్పుడు కొన్ని శిలాజ అవశేషాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని కూడా అభిప్రాయం ఉంది. వెజనర్ అభిప్రాయం ప్రకారం శిలాజ పదార్థాలు వివిధ భూభాగాలపై కనిపించాయని చెప్పాడు. టైలర్ ప్రకారం భూమధ్యరేఖ వైపు ప్రయాణించాయి. ఇది అక్కడ చూడండి. ఇది ఓల్డ్ బుక్లో ఉంది. సంవహన ప్రవాహ సిద్ధాంతం. ఆర్థర్ హోమ్స్ అనే శాస్త్రవేత్త 1930లో సంవహన ప్రవాహాలు ఖండచలన సిద్ధాంతానికి మధ్య గల సంబంధం గురించి సాధ్యాసాధ్యాలు చర్చించడం జరిగిందని చెప్పారు. ఖండ చలనానంతర అధ్యయనాలు ఇది మనకు లేదు కాబట్టి దాని గురించి టాపిక్ లేదు. ఫ్రెండ్స్ చూశారు కదా, నేనైతే టాపిక్స్ అన్నీ నేను చేద్దాం అనుకున్నాను డైలీ. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే కాస్త ఎంకరేజ్గా ఉంటుంది. షేర్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇక్కడ ఇది కూడా ఓల్డ్ బుక్కే. మ్యాటర్ ఏం మారలేదు, టెక్స్ట్ బుక్ కలర్స్ అవే మారినాయి. మీరు కంగారు పడొద్దు, సేమ్ మ్యాటర్ ఉంటుంది, సేమ్ సిలబస్. ఎక్కడికి వెళ్ళినా అదే చదవాల్సి వస్తుంది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్తో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.